ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే చారు అంటుంది శ్రీనుతోని, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటేనే కదా బావా నేను ఒప్పుకుంది. ఆద్య చేసుకోను అంది, నువ్వు నన్ను అడిగావు చేసుకుంటావా అని. సరే అని చెప్పి ఒప్పుకున్నాను. బావా, ఇప్పుడున్న నువ్వు కోపంలో నా ప్రేమ నీకు అర్థం కాదు. మెల్లదిగా నువ్వే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా నా ప్రేమ నీకు అర్థం అవుతుంది. ఈ చారు అంటూ ఉంటే అప్పుడు శ్రీను అంటాడు, నీది ఒక ప్రేమేనా? ప్రేమ ప్రేమ అంటున్నావు, ప్రేమ అంటే ఆద్యది. నా పెళ్లి కాకముందే నీకు చెప్పాను ఆల్రెడీ. నా మనసులో ఆద్య మాత్రమే ఉంది, ఆద్యనే పెళ్లి చేసుకుంటానని. నేను ఎంత బ్రతిమాలను, అయినా కూడా అందరితో పాటు కలిసి నువ్వు మోసం చేసి మెల్లో తాళి పడేలా చేసుకున్నావు. నీదసలు ప్రేమే కాదు, నీ ప్రేమలో స్వార్థం ఉంది. అసలు ఆద్య ప్రేమలో స్వార్థమే లేదు. అసలు నేను తనని పెళ్లి చేసుకోను అని చెప్పి అన్నాను రామలక్ష్మితోని. ఆ మాట విన్న ఆద్య, ఎక్కడ నేను మామయ్యకి చెప్పేస్తాను, మామయ్య దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతాను అని చెప్పి ఆ నింద తన మీద వేసుకుంది. అసలు ఆద్య ఎంత గొప్పది, తన మనస్తత్వం ఎంత గొప్పది. ఆద్యని తప్పుగా అర్థం చేసుకునేలాగా మా అమ్మ వాళ్ళు చేశారు. లేదంటే ఆద్యకి నాకు మధ్యలో ఈ డిఫరెన్సే వచ్చేది కాదు. అసలు మనిషి విలువ నీకు తెలిస్తేనే కదా ప్రేమ విలువ తెలిసేది, మనసుల విలువ తెలిసేది. అసలు ఆద్యలాగా నువ్వు ఆలోచించాలన్నా, ఆద్యలాగా ఉండాలన్నా నీకు 100 పడతాయి అని చెప్పి సీను చారుతో అంటాడు. ఇంకి చారు వాళ్ళ రూమ్ బయట నుంచి వెంకట్రావు వెళ్తూ వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు అని చెప్పి వెంకట్రావు వింటూ ఉంటారు. ఇక అటువైపు నుంచి సీను అంటాడనమాట చారుతోని, ఆద్య శిఖరం అయితే నువ్వు పాతాళం అని చెప్పి అంటాడు. ఇక అప్పుడు చారు అంటుంది, ఓ అది బాగానే నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టుంది. 4 రోజులు దాని మొహం చూడకపోతే, దాంతో మాట్లాడకపోతే, దాంతో సరిగ్గా లేకపోతే అలిగి దాని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంచక్క మన ఇద్దరం ఉండొచ్చు అని చెప్పి ఆద్య ట్రైనింగ్ ఇచ్చింది కదూ. నేనెక్కడికి పోతాను బావా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు నేను వేరేది నీ పక్కలోకి రానిస్తానా? అసలు రానివ్వను, అసలు ఆద్యని అని చెప్పి చారు అంటూ ఉంటే ఇక అప్పుడు సీనుకి కోపం వచ్చి, ఏయ్ చారు అని చెప్పి ఇక చారు మీదకి చేతుతాడు. నోరు ముయ్యి, కొట్టకుండా ఊరుకుంటున్నాను. ఏంటి బెదిరించి కాపురం చేద్దాం అనుకుంటున్నావా? ఆద్యని ఇక్కడి నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా? అది జరగనే జరగదు అని చెప్పి సీను అంటూ అంటాడు. మీ అమ్మ దృష్టిలో, మా అమ్మ దృష్టిలో, ఊరి వాళ్ళ దృష్టిలో నువ్వు నా భార్యవేమో, కానీ నా మనసుకు మాత్రం నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు. ఆద్య మాత్రమే నా మనసులో ఉంటుంది. ఇక బలవంతంగా ఏదో కాపురం చేద్దాం అనుకుంటున్నావు కదా, అది ఈ జన్మలో జరగదు. నన్ను తాకను కూడా తాకలేవు అని చెప్పి సీను కోపంగా వెళ్ళిపోతాడు. సీను కోపంతో చాప తెచ్చుకొని చాప కింద వేసుకొని పడుకుంటాడు అటు తిరిగి. ఇక చారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది, ఏం చేయలేక. మరోపక్క వెంకట్రావు సీను చారుల గొడవ వింటాడు కదా, వస్తాయి పద్మ, ఇదంతా నీ వల్లేనే, వస్తున్నా అని చెప్పి వెంకట్రావు వస్తూ ఉంటాడు. మరోపక్క పద్మ పార్వతి ఇద్దరు వచ్చిన పెళ్లికి గిఫ్ట్స్ అన్ని చూసుకుంటూ చీరలన్నీ మురిసిపోతూ ఉంటారు. ఉన్న ఒక్క కొడుకుకే నీకు ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి వదినా, అదే నీకు 2-3 పిల్లలు ఉండుంటే ఎన్ని వచ్చేవో అని చెప్పి పార్వతి అంటూ ఉంటే అప్పుడు పద్మ, ఉంటే మాత్రం అందరికీ కలిపి ఒకసారి పెళ్లి చేసేస్తామా ఏంటి అని చెప్పి పద్మ అంటూ ఉంటే, ఊరికే అన్నాలే వదినా, అయినా మా బిట్టుగాడికి కూడా పెళ్లి చేస్తే ఎన్ని గిఫ్ట్లు వచ్చేవో అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, అదేంటి బిట్టుగాడికి ఇప్పటికే చేసేస్తావా ఏంటి అని చెప్పి పద్మ అంటుంది. ఇప్పుడు కాదులే వదినా, అంటే పెద్దయ్యాక నాకు కూడా ఎన్ని గిఫ్ట్లు వస్తాయో అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పార్వతి. టైంకి వెంకట్రావు డోర్ తోసుకొని ఇక మందు బాటిల్తోని రూమ్లోకి వస్తాడు. ఇదేంటండి, రోజు బయట తాగి ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఏంటి డైరెక్ట్గా బాటిల్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసేసారు, ఇదేం పద్ధతి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పద్మ. ఇక అక్కడే ఉన్న పార్వతి, అదేంటి అసలు ఇంత పద్ధతైన కుటుంబంలో ఇలా ఎవరైనా చేస్తారా అని చెప్పి అనగానే అప్పుడు వెంకట్రావు, పద్ధతి గురించి మీరే మాట్లాడాలి. అసలు కట్టుకున్న పెళ్ళాము మాట వినకుండా కొడుకుని బాధ పెడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది కన్న తండ్రికి. వెంకట్రావు అంటాడు, అసలు ఆదిని నా కొడుక్కి దూరం చేసి చారుని దగ్గరికి చేస్తారా అని చెప్పి అనగానే, అయ్యో మీకు ఇంకా అర్థం కావట్లేదు, ఇందాకే సీనుని చారుని శోభన గదిలోకి పంపించాం, తెల్లారేసరికి చూడండి ఆనందంగా రూమ్లో నుంచి బయటకు వస్తారు అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఇక అప్పుడు వెంకట్రావు కోపం వచ్చి పద్మకి ఒక్కటి చంప మీద ఒక్కటి కొడతాడు. ఏంటి ఆనందంగా బయటకు వస్తారా అని చెప్పి అనగానే, అవును ఆనందంగా వస్తారు అని చెప్పి పద్మ అంటుంది. అప్పుడు వెంకట్రావు, శోభన గదిలో ఎవరైనా ఏడుస్తారా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏ మగాడైనా ఏడుస్తూ అదిగో చాపేసుకుని కింద పడుకుంటారు అని చెప్పి అనగానే, ఏంటి సీను కింద పడుకున్నాడా అని చెప్పి పద్మ అంటుంది. మరి కింద పడుకోక ఇష్టమైన ఆద్యనిచ్చి పెళ్లి చేయకుండా చారునిచ్చేస్తే వాడి బతుకు ఆనందంగా ఉంటుందని నువ్వు ఇంకా అనుకుంటున్నావా అని చెప్పి చంప మీద కొడుతూ ఉంటాడు. అదేంటి అన్నయ్య ఇలా కొడుతున్నావు వదిన్ని అని చెప్పి అంటుందన్నమాట పార్వతి. దీన్ని ఇలా కాదు అని చెప్పి అక్కడ ఒక కర్ర తీసుకొని ఇక వాయిస్తూ ఉంటాడనమాట పద్మని. ఇక అప్పుడు పద్మ పార్వతిని అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది. అయ్యో వదిన, ఈ దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి, నన్ను వదులు అని చెప్పి అంటుంది. పక్కకు వస్తుందన్నమాట పార్వతి. ఇక పద్మని కొడుతూ ఉంటాడు. ఇక ఆ కర్రతోని ఈ తాళి తెగినా పర్వాలేదు అని చెప్పి,
నీ ఇష్టంతోని చారుకిచ్చి పెళ్లి చేసావు, కొడుకు జీవితం నాశనం చేశావు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అలా కాదండి అని చెప్పి పద్మ అంటూ ఉంటే, నీకు మొగుడి మీద భయం తగ్గిపోయింది, అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇక కర్రతో తెగ కొడుతూ ఉంటాడు. ఇక అన్నయ్య ఇలా కొట్టకండి అని చెప్పి అనగానే నీకు దెబ్బలు పడతాయి అని చెప్పి ఇక వెంకట్రావు పార్వతిని కూడా కొడతాడు. ఇక పార్వతి పరుగున బయటకు వెళ్ళిపోతుంది. పార్వతి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి డోర్ కొడుతుందనమాట. ఇక శివరాం డోర్ తీస్తాడు. ఏంటి నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అనగానే, అక్కడ అన్నయ్య మీ అక్కని ఉన్నాడండి, కాదు చంపేస్తున్నారండి, వచ్చి అడగండి అని చెప్పి శివరాంని అంటూ ఉంటే, సరే పద అని చెప్పి ఇక పార్వతితో శివరాం వస్తాడనమాట పద్మ వాళ్ళ రూమ్కి. ఇక పద్మను అక్కడ కొడుతూ ఉంటాడు. అబ్బా ఏంటి బావా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి కర్ర తీసుకుంటాడనమాట శివరాము. మీ వదిన్ని కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు ఏమైంది అని చెప్పి శివరాం అంటాడు. అప్పుడు వెంకట్రావు, నువ్వు ఎప్పుడైనా శోభనం గదిలో ఏడ్చావా అనగానే, శోభనం గదిలో ఎవరు ఏడుస్తారు బావా అని చెప్పి శివరాం అంటాడు. ఈ బ్రహ్మరాక్షసు వల్ల నా కొడుకు కింద పడుకోవాల్సి వచ్చింది. ఆద్యానికి ఇచ్చి పెళ్లి చేయకుండా చారుకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ జీవితం నాశనం చేశారు. వీళ్ళని కొట్టడం కాదు చంపాలి అని చెప్పి ఇక కొడుతూ ఉంటే, అబ్బా చూస్తున్నారేంటి, ఏంటి మీరు కొంచెం ఆపండి అని చెప్పి పార్వతి శివరాంతో అంటూ ఉంటే, ఆపడం కాదే నేను కూడా ఇప్పుడు మొదలు పెట్టాలి బావా, ఒకసారి కరెక్ట్ ఇవ్వు శివరాం అంటూ ఉంటే, అప్పుడు వెంకట్రావు, బావా నువ్వు కర్ర అడుగుతావనే, అదిగో ఆ తలుపుకు చాటు ఇంకో కర్ర పెట్టాను తీసుకో అని చెప్పి వెంకట్రావు అంటాడు. అవునా థ్యాంక్ యూ అని చెప్పి ఆ కర్ర తీసుకొని, నిన్ను అసలు చంపుతానని బెదిరించినా కూడా ఆ చారుని తీసుకొచ్చి సీను కట్టబెడతారా మిమ్మల్ని అని చెప్పి ఇక శివరామేమో పార్వతిని కొడుతూ ఉంటాడు. అటుపక్క వెంకట్రావేమో పద్మని వాయిస్తూ ఉంటాడు. అలాగా కాసేపు అయ్యాక ఏంటి సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి రఘురామ్ జానకి వస్తారనమాట పద్మ రూమ్లోకి. ఇక వచ్చే టైంకి వెంకట్రామేమో పద్మ కాళ్ళు పడుతున్నట్టు, అటు పక్కేమో శివరాము వాళ్ళ భార్య పార్వతిని కూర్చోపెట్టి తల నొక్కుతున్నట్టు సీన్ కనిపిస్తుందనమాట. ఏంటి ఈ గదిలో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అరుపులా, ఏం పద్మ అరుపులు వినిపిస్తున్నాయా, ఇక్కడి నుంచా, పక్కింట్లో నుంచి అనుకుంటా బావగారు అని చెప్పి వెంకట్రావు అంటాడు. అవునన్నయ్య పక్కింట్లో నుంచే అని చెప్పి ఇక పద్మ కూడా అంటుంది. జానకి ఎవరు ఆడవాళ్ళు అడిచినట్టుగా వినిపించిందే అని చెప్పి అనగానే శివరాము, అది సీనుకి ఫస్ట్ నైట్ కదా, ఇదిగో వీళ్ళిద్దరే పాటలు పాడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరు పాటలు అరుపుల్లాగా వినిపించాయి అని చెప్పి అంటూ ఉంటారనమాట శివరాము. ఇప్పుడు రఘురామ్, సరే అయితే కొంచెం చూసుకోండి జాగ్రత్త అని చెప్పి జానకి అలాగే రఘురామ్ రూమ్లోంచి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు పార్వతి, బావగారు కాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు శివరామ్ అంటాడు పార్వతితోని, ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడే కాసేపు ఉన్నాడనుకో, అంతాక్షరి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనగానే, అయితే వద్దులే వెళ్ళండి బావగారు మీరు వెళ్ళండి అని చెప్పి పార్వతి అంటుంది. రఘురామ్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక జానకి, అన్నయ్య జాగ్రత్త అనగానే అప్పుడు వెంకట్రావు, నేను చూసుకుంటాను చెల్లమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక జానకిని పంపించి డోర్ పెట్టి ఇంకా మళ్ళీ ఇద్దరిని వాయిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే బెడ్ మీద ఏమో చారు పడుకుని ఉంటుంది. ఇక కింద చాప వేసుకొని అక్కడ సీను పడుకుంటాడనమాట. పక్క ఇంటి బయట ఆద్య టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి వచ్చి, ఏంటి ఆద్య నన్ను బాధపడొద్దని చెప్పి నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడు ఆద్య, నేను బాధపడుతుంది మా నాన్న గురించి. ఇప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది, నాన్న చెప్పారు కదా మీ నాన్న బాబాయ్ ఎక్కడున్నా కూడా తీసుకొస్తారు కనిపెడతారని, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఆద్య, అసలు మా నాన్నకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేద్దామన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మా నాన్నకి ఏమైందో అని కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రామలక్ష్మి, అంటే నీకు కంగారుగా ఉండడం కరెక్టే, కానీ నాకు ఇందులో కూడా ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బాబాయ్ వచ్చారనుకో, నువ్వు ఇక్కడ ఉండవు కదా, వెళ్ళిపోతావు కదా, వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఆద్య అని చెప్పి రామ అంటూ ఉంటే, వెళ్ళక ఇక్కడుండి నేనేం చేయాలి చెప్పు అని చెప్పి ఆద్య అంటుంది. అప్పుడు రామలక్ష్మి అంటుంది, వెళ్తానని నువ్వు ఏ ముహూర్తానో అన్నావో కానీ తదాస్తుల దేవతలు దానికే ఓకే చేసేసినట్టున్నారు అనగానే, అప్పుడు ఆద్య, నేను వెళ్తాను అన్నాను కరెక్టే, తర్వాత వెళ్ళను అని చెప్పి సీను కోసం ఆగిపోయాను కదా, కానీ అలా జరగలేదు కదా, నా నుదుటిన ఏది రాసిందో అదే జరిగింది రామా అని చెప్పి ఆద్య అంటూ బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి ఇక పద్మ కాఫీ కప్పులు తీసుకొచ్చి, అమ్మ ఆద్య ఇక్కడున్నావా, ఇంకా అమెరికా వెళ్ళలేదా అని చెప్పి అనగానే, అప్పుడు రామ బాబాయ్ రాగానే వెళ్ళిపోతుంది, అయినా బాబాయ్ రాకుండా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి రామ అంటూ ఉంటే, అదేలే మీ బాబాయ్ వచ్చాక ఉండమన్నా కూడా ఉండదులే, వెళ్ళిపోతారుగా, సర్లే కానీ ఈ కాఫీ తీసుకెళ్ళి చారు సీనులకి ఇచ్చి రాపో, అంటే సీనుకి నిన్ను చూస్తే సంతోషం కదా, నువ్వు కూడా సీనుని చూసినట్టుంటుంది అని చెప్పి అనగానే, పద్మ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ జానకి వస్తుంది. ఏమొదినా ఇప్పుడు నేను ఏమన్నానని అంత గట్టిగా అరిచావు అని చెప్పి అంటుందన్నమాట పద్మ. ఎవరికి ఏ పని చెప్పాలో కూడా నీకు తెలీదా అని చెప్పి అంటుందన్నమాట జానకి. నేనంత తప్పుగా ఏం చేసేది వదినా అని చెప్పి అంటుందన్నమాట పద్మ.
జానకి అసలు వయసు పిల్లని అలా పంపిస్తారు ఎవరైనా? ఇంట్లో ఇంకెవరూ కనిపించలేదా కాఫీ కప్పులు ఇచ్చి పంపించడానికి? ఆద్య మాత్రమే దొరికిందా? అయినా నీకు ఇష్టమైన చారుని కోడలుగా తెచ్చుకున్నావు కదా, కావాలని చెప్పి నువ్వు ఆద్యని బాధ పెట్టాలని ఇలా చేయకపోతే ఏంటి? ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావు, ప్రతిదీ చూస్తూ నువ్వు ఊరుకుంటానని చెప్పి నువ్వు అనుకోకు. ఆద్య నా చెల్లెలు కూతురు, అంటే నా కూతురు, తనని బాధ పెడితే నేను ఊరుకోను అని చెప్పి అంటుందన్నమాట. అయ్యో ఇప్పుడు నేను ఏం చేశాను వదినా అన్నని మాటలు అని చెప్పి అంటుందన్నమాట పద్మ. అప్పుడు ఆద్య గొడవ ఎందుకులే అని నేను ఇచ్చేస్తాలే అని చెప్పి అంటుంది. ఏంటి ఇచ్చేది? చూడు పద్మ, ఇంకొకసారి ఆది జోలికి వస్తే అస్సలు ఊరుకోను. ఆద్య అంటే నీకు ఇష్టం లేదు కదా, తనకి దూరంగానే ఉండు అని చెప్పి అంటుందన్నమాట జానకి.